నీకోసం లోపల వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్ళవయ్యా. అదే నువ్వు బాడీ నుంచి లోపలికి వెళ్ళొస్తా. ఏదో జరుగుతోంది కానీ మనకి చెప్పట్లేదే. ఎవరా నువ్వు? సగం కాళ్ళు శవంలో వచ్చి నిలబడ్డావేంటి? నువ్వే కదా బాడీ ఆర్డర్ చేసావు. నేను బాడీ ఆర్డర్ చేశానా? నేను ఎప్పుడు బన్నీనే. ఈ ఇంట్లో ఎవరో డైరెక్ట్ అంటే బాడీ ఆర్డర్ చేశారు. నందిని నీ దగ్గర బాడీ ఆర్డర్ చేసిందా? ఏంటి కాంటీ, నీకు అసలు బుద్ధుందా? నీకు అది కావాలంటే సీఎం వారు కళానికేతన్ చందనకు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. వెళ్ళలేకపోతే నాకు చెప్తే నేను తెచ్చిపెట్టా ఏంటి? బాడీ బేబీ. ఏవయ్యా, నేను 12 o'clock షూటింగ్ చేయాలి. ఇప్పుడే 11 అయింది, ఎందుకు లేట్? ఏమ్మా బాడీ తేవాలంటే ఎన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయో తెలుసా? ఫార్మాలిటీసా? సరే సరే వెళ్ళి మోసుకురండి. మోసుకురావాలా? వాడు వెళ్తున్నాడు. అన్నా పట్టన్నా వాడుతూ మాట్లాడండి. బాడీని స్ట్రెచ్చర్ లో మోసుకొస్తున్నారు. నువ్వు అనుకున్నది ఆ బాడీ, ఇది ఆ బాడీ కాదు, ఈ బాడీ. ఏ బాడీ? నాకంతా అయోమయంగా ఉంది. అయితే మనం తీసుకొచ్చింది ఏ బాడీ? డెడ్ బాడీ. ఇదిగో చూసుకో. ఏంటండి ఇది? షోల్డర్ మీద నుంచి చేతి, నడుము కూడా నాదే. నడు నీదే, ఇదెందుకు? దాంతోనే ఒక డ్రామా చేసి షూటింగ్ చేయబోతున్నాం. సంబంధం సావిత్రమ్మలాగే ఉంది. నువ్వు హారతి అమ్మా. అది వదిలేయండి. సభ పెట్టి రెడీనా? బండిలో డెడ్ బాడీ ఉంది, ఇద్దరు వెళ్ళి ఈ సభ పెట్టికి ఎందుకు ఉంది, డెడ్ బాడీ ఎందుకు తీసుకొచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ ఏవి మీరు నన్ను అడగకూడదు. షూటింగ్ పూర్తయ్యాక నేనే మీకు వివరంగా చెప్తాను. దీని అరుపుకి నా గుండె ఆగిపోయేలా ఉంది.
మార్నింగ్ మేడం. ఏమైంది నందిని? ఈ ఇంట్లో ఉన్న వాచ్మెన్ దగ్గర నుంచి మన యూనిట్ లో ఉన్న అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోతా ఉంటున్నారు. ఏమైంది? మరి నిజమైన దెయ్యాన్ని చూసాక రిజైన్ చేకేం చేస్తారు? నువ్వెందుకు మారుస్తున్నావు? వస్తే రా. మేడం ముందు చేతులు దించండి. దాని తర్వాత ఏమైంది? ఏముంది, దెయ్యం గుండె చెప్పి వెళ్ళిపోయింది, మేము వచ్చేసాం. ఏమిటమ్మా ఇది? ఏమిటి ఆటలు? ఎంత పెద్ద రిస్క్ తీసుకురావో తెలుసా? రిస్క్ తీసుకుంటేనే ఛానల్ నంబర్ 1 అవుతుంది. ఈ వారమే మన ఛానల్లో దీన్ని టెలికాస్ట్ చేసే వరకు మన ఛానల్ కి టీఆర్పీ అంతేరిపోతుంది. దీన్ని ఈ వారమే టెలికాస్ట్ చేయకూడదు, లాస్ట్ వీకే టెలికాస్ట్ చేయాలి. దానికి ముందు ఈ బీచ్ ఉన్న ఏరియా గురించి ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారో మనమే ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేసి చెప్పించాలి. మేడం నేను ఒక వారం లీవ్ తీసుకుని తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను. తీసుకో కానీ ఈ ఇల్లొద్దు, ఈ ఊళ్ళోనే ఇంకో ఇల్లు అరేంజ్ చేస్తే బాగుంటుంది. అలాగే సరే పదండి, పేషెంట్ ని చూద్దాం. రాఘవే. నందిని నువ్వెందుకు ఈ ఊర్లోనే ఉండి రెస్ట్ తీసుకోవడం? నువ్వు మీ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటూ ఈ పనులు చూడొచ్చుగా. నేను ఇక్కడే ఉంటాను. అందుకే స్ట్రెయిన్ అయి రాత్రి బౌల్లో పని చేయొద్దనేది. స్ట్రెస్ అమ్మా, స్ట్రెస్. వెళ్ళి రాఘవని చూద్దాం. ఏమిటి ఇలా పడుకొని ఉన్నారు? ఏమైంది? ఎందుకు మీరు ఇలా 2 కాళ్ళు పట్టు కూర్చున్నారు? కాలు కిందకి దించితే తిడుతున్నాడు మేడం. ఇది దించి చూద్దాం. చూసారా మేడం, నేనైనా పర్వాలేదు మేడం. ఈ సిస్టర్ కి రేపు పెళ్లి. కాలు పట్టుకొని బక్క చిక్కిపోయింది. లవ్ మ్యారేజ్ అండి. ఈ మొహానికి లవ్ మ్యారేజ్ ఒకటి. కాలు పట్టుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది మేడం. ప్లీజ్ హెల్ప్ మీ మేడం. రాఘవ లేవడానికి నా దగ్గర మందుంది మేడం. మందా? ఏ మందు? నేనే. ఓహ్, నువ్వు తెలివైన దాన్ని మేనేజ్ చేసుకుంటావు. నేను వస్తాను. కాలు దించండి. వద్దు మేడం, దించితే బూతులు తిడతాడు మేడం. నేను ఒకటి చెప్తాను, ఆ తర్వాత దించండి. తిట్టడు. త్వరగా చెప్పండి. ఐ లవ్ యూ. ఓరి దుర్మార్గుడా, ఈ విషయం తెలుసుంటే మేము ఎప్పుడో చెప్పేవాళ్ళం మేడం. ఏం చెప్పుంటారు? ఐ లవ్ యూ అని. ఐ లవ్ యూ. ఎవరు పిలిచారు? ఇది మాత్రం వినిపిస్తుందా నీకు? ఇది మాత్రం వినిపిస్తుందా నాకు? నిన్న రాత్రి షూటింగ్ లో జరిగింది ఏమీ గుర్తులేదా నీకు? పెట్టెలో ఉన్న శవం పైకి లేచింది కదా, తర్వాత ఏమైంది? అదంతా సెటప్. సెటపా? సెటప్ చూసి భయపడి కింద పడిపోయా. భయపడేం కింద పడలేదు. మరి నీ అందానికి దిమ్మ తిరిగి ఫ్లాట్ అయ్యాను. అయితే అంతా మర్చిపోయావా? అంతా మర్చిపోయాను. అదే నాకు కావాలి. నీకదే కావాలి. నేను పడుకున్నప్పుడు ఒకటి చెప్పావు కదా, అది మళ్ళీ చెప్పు. నాకదే కావాలి. నేను మా ఇంటి దగ్గర ఒక అబ్బాయిని డీప్గా లవ్ చేస్తున్నాను. ఓ దుర్మార్గురాలా. నేను ఇంటి దగ్గర ఒక అమ్మాయిని డీప్ గా ఇంకేంటి? ఇక్కడికి పనోళ్లే అక్కర్లేదు. మా వదిన బాగా వంట చేస్తుంది. వదిన బాగా వంట చేస్తారా? వదిన మీ కాళ్ళు చూపించండి. అది కాదు మేడం, మా మేడం గారు మీకు అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టమన్నారు. చెప్పేనా? ఇక్కడ ఎవరు